సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు కూటమి అయ్యారు. బీజేపీ, టీడీపీ, జనసేన. వీరి వలన వచ్చే నెరేటివ్ ఏమిటి? నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ప్రధానమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ తెలుగుదేశం పార్టీకి కేవలం 23 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు, ఎమ్మెల్యేలు, 3 పార్లమెంట్ సభ్యులు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు అప్రయతమైన మెజారిటీ ఆయనకు వచ్చింది. జనసేన పార్టీకి గత ఎన్నికల్లో ఒకే స్థానం వచ్చింది. వీళ్ళు 3 విడివిడిగా పోటీ చేశారు. కానీ ప్రధానంగా గత ఎన్నికల్లోనే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే దాదాపు 60 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం గత ఎన్నికల్లోనే ఉండేది. ఇంత అప్రహేతమైన మెజారిటీ వైఎస్ఆర్సీపీకి వచ్చి ఉండేది కాదు. గత ఎన్నికల్లోనే తెలుగుదేశం, జనసేన, భాజపా ఈ 3 కూటమి కలిసి పోటీ చేసినట్టయితే వైఎస్ఆర్సీపీకి పోటాపోటీగా పోటీ ఇచ్చి ఉండేవాళ్ళు. కేవలం 1-2% ఓట్ల తేడాతోటే ఓడిపోయి ఉండేవాళ్ళు. అది యథార్థం. ఎందుకనంటే భాజపాకి ఆంధ్రప్రదేశ్లో 3%, 2-3% వరకు ఓట్ బ్యాంక్ ఉంది. ఇది యథార్థం. అయితే గత ఎన్నికల్లో వాళ్ళకి 1% కంటే తక్కువ వచ్చినా మిగిలిన 2% ఓట్లు వైఎస్ఆర్సీపీకి బదలాయింపు జరిగింది. జనసేన కూడా వాళ్ళకి నిజానికి 8% ఓట్లలో 2% ఓట్లు వైఎస్ఆర్సీపీకి బదలాయింపు జరగడం జరిగింది. అంటే గెలిచే అభ్యర్థికే ఓటు వేయాలి అని చెప్పి ఆల్రెడీ మెంటల్గా వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో చేసిన ప్రచార ఉధృతికి ఓటు వేయటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ నెరేటివ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా 145 స్థానాల్లో పోటీ, బీజేపీ, జనసేన కలిపి 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ. ఇక పార్లమెంటరీ స్థానాల విషయానికి వస్తే 25 పార్లమెంట్ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 17 స్థానాల్లోనూ, బీజేపీ 5 స్థానాల్లోనూ, 3 స్థానాల్లో జనసేన. ఇక్కడ జనసేన 1 సీట్ని భాజపాకు త్యాగం చేసి భాజపా 6 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన 2 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నెరేటివ్ ఏముందంటే, ఈ నెరేటివ్ అనే వాక్యాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఆయన ఎక్కువగా వాడుతుంటారు. ఆయనకు ఒక అనుమానం, ఈ నెరేటివ్ ఏముంది అని అడుగుతూ ఉంటారు అన్నమాట. ఆయన ప్రజలకి చాలాసార్లు, ప్రతిరోజు ఒకసారన్నా వీళ్ళ నెరేటివ్ ఏముంది అని అడుగుతారు. వీళ్ళకి ప్రధానమైన నెరేటివ్ ఏంటంటే ప్రజాకంటకమైన వైఎస్ఆర్సీపీ పాలనని, దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ పాలనని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వైఎస్ఆర్సీపీ పాలనని తుదముచ్చటం ఒక్కటే నెరేటివ్. అదే పదే జనసేనని పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి తెలుగుదేశం సుప్రీమో చంద్రబాబు గారు కానీ చెబుతున్న మాట, పదే చెబుతున్న మాట ఇదే మా ధ్యేయం. ప్రజలకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఒక్కటే లక్ష్యంగా పనిచేస్తాము అనేది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, ప్రజలకు స్వేచ్ఛను కలిగిస్తాము, అదే వీళ్ళకి ప్రధానమైన నెరేటివ్. ప్రజలు కూడా కోరుకుంటుంది అదే. నాగేశ్వర గారు ఎందుకంటే ఆయన ప్రధానమైన రాజకీయ విశ్లేషకుడు కాబట్టి ఆయనకు ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా ప్రకారం ఆయన అభిప్రాయాలను ఎవ్రీడే వీళ్ళకి నెరేటివ్ ఏముంది అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ప్రధానమైన నెరేటివ్ ఏంటంటే వీళ్ళు 3 కలిసి పోటీ త్రిశక్తిగా మారి పోటీ చేయడానికి కారణం మరి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే పిల్లి శాపాలకు ఉట్లు రాలిపడం. అలాగే సిద్ధం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని శాపాలు పెట్టినా కానీ ఓట్లు మాత్రం రాలిపడని గ్రాఫిక్స్ని నమ్ముకుని, యూట్యూబ్ ఛానల్స్ని, మీడియాని, సోషల్ మీడియాని నమ్ముకుని, ఆ ప్రచారాలను నమ్ముకుని, ఇలాంటి రాజకీయ విశ్లేషకుల నెరేటివ్ రాజకీయ విశ్లేషకుల మాటలను నమ్ముకుని ఓట్లు వస్తాయి అంటే అది అవివేకం. ప్రజలు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రయాణం చేస్తున్న జనసేన, తెలుగుదేశం, భాజపా కూటమికి పట్టం కట్టబోతున్నారు. 17, 18
తారీఖుల్లో ఈ నెల ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే సభకి, ఉమ్మడి సభకి, చిలకలూరుపేటలో జరిగే ఉమ్మడి సభలో ఆ యుద్ధ సంకారము, ఆ నెరేటివ్ ఏంటి, వాళ్ళ ముగ్గురు కలయిక ఎందుకు అనేది స్పష్టంగా చెప్పబోతున్నారు.